విజయనగరం జిల్లా గజపతి నగరంలో మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. అర్ధాంతరంగా మద్యం షాపులు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపు సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మద్యం షాపులు బంద్ చేసినట్లు చెప్పడంతో మందుబాబులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం పట్టించుకొని ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసి మద్యం దుకాణాలు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. చూపించండి. చాలా మంది కూడా ఇక్కడ వచ్చి మందు గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. మీరు ఒక అరగంటలో మళ్ళీ దీనికి ఏదో మాకు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. లేకపోతే నేను లేదని చెప్పండి. వచ్చి బాంజీ షాప్ కాడికి వచ్చాము. బాంజీ షాప్ కాడికి వస్తే వీళ్ళు ఏమంటారు, మేము అయితే తలుపులు తీయము, ఎవరు వచ్చినా పర్లేదు, మీరు నచ్చిన వాళ్ళతో చెప్పుకోండి అని వీళ్ళు మాకు యథావిధంగా చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఆపిందే వీళ్ళు ఆపారు ఏంటి. ఇప్పుడు ముసలి అలాగా మందు లేక బాధపడతానరా ఈ రైతులు గట్టి వచ్చి వెంటనే తక్షణం దీని మీద చర్యలు తీసుకుంటారని ఇవ్వాలి కదా. మరి బాంది మందు షాపులు తెరవని ముందు పేపర్లు వేసినా ఏది చేసినా జనాలు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత మధ్యన ఆపడం కరెక్ట్ కాదు. ఈసారి హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం డిపార్ట్మెంట్ సచివాలయంలో రన్ చేసుకోవచ్చు కదా. అప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ప్రజలకు ఇబ్బంది పెట్టడం లేదని సరుకు అయిపోయింది అనేసి మామూలు బోర్డు పెట్టేసుకుని ఎవరు రారు. మాట్లాడండి.